ములుగును జిల్లా కేంద్రం చేయాలనే స్థానికుల డిమాండ్కు ఐకాస అధ్యక్షుడు కోదండరాం, తెదేపా శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. సమ్మక్క సారాలమ్మ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పారని ములుగు జిల్లాల ఆత్మగౌరవ సభలో విమర్శించారు. ములుగు జిల్లాగా ఏర్పడితే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందన్న కోదండరాం, రేవంత్ రెడ్డి విద్యా, వైద్యం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. జిల్లా చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్న ములుగును విస్మరించారని విమర్శించారు. అంతకుముందు సభా ప్రాంగణం వరకు కళాకారుల కోలాటాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లాల ఏర్పాటు చట్టం ఏం చెప్తున్నదంటే ప్రజాభిప్రాయం దానికి ప్రామాణికంగా తీసుకుంటున్నది. ప్రజాభిప్రాయం వ్యక్తీకరించడానికి ఉన్న ఏకైక మార్గం గ్రామ పంచాయతీల తీర్మానం, మండలాల తీర్మానం. మీరు ఎన్ని తీర్మానాలు చేయించగలిగితే మీ డిమాండ్కు అంత బలం పెరుగుతుంది. అంత గట్టిగా మీరు ఈ డిమాండ్ సాధన కోసం ఒక సంఘటితమైన ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అది చాలా సీరియస్గా మనం ఇప్పటికైనా తీసుకోవాలని ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి జేఏసీ నాయకులను కోరుతున్నాం. ప్రతి జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల లోపల ఉంటే తప్పకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ భూపాలపల్లి నుంచి కొత్తగూడెం వరకు 182 కిలోమీటర్లు ఉంది. వరంగల్ రూరల్ నుంచి కొత్తగూడెంకు 240-250 కిలోమీటర్లు ఉన్నది. ఇవాళ ఈ ప్రాంత ప్రజలు ఏం పాపం చేసిండ్రో వీళ్లకు జిల్లా అందుబాటులో లేకుండా చేసినవని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా.